మనుషులను రెండు విభాగాలు చేసి చూపిస్తుంది బైబిల్. మళ్ళీ చెప్తా, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాల బైబిల్ మనుషుల్ని రెండు భాగాలుగా చూపిస్తుంది. రెండు భాగాలు, ఒకటి నీతిమంతులు, రెండు అనీతిమంతులు. ఒకటి దేవుని ప్రజలు, రెండు దేవుని ప్రజలు కాని అన్యజనులు. రెండు. అలాగే రెండు మార్గాలు చెప్పిద్ది. ఒకటి ఇరుకు మార్గం, రెండు విశాల మార్గం. అలాగే రెండు తీర్పులు చెప్పిద్ది. ఒకటి న్యాయపీఠపు తీర్పు, రెండు ధవళ సింహాసనపు తీర్పు. అలాగే రెండు గమ్యాలు చెప్పుద్ది. ఒకటి పరలోకం, నిత్య జీవం. కొంతమంది గమ్యం అయితే కొంతమంది గమ్యం నిత్య నరకం. రెండు గమ్యాలు, రెండు మార్గాలు. అలాగే రెండు తీర్పులు. అలాగే రెండు రకాల వ్యక్తులు. ఇందులో నీతిమంతులు అన్నాడు, అనీతిమంతులు అన్నాడు, దేవుని ప్రజలు అన్నాడు, అన్యజనులు అన్నాడు. ఇంకా విధేయులు ఉన్న మనుషుల్లో రెండు భాగాలు, విధేయులు, అవిధేయులు, విశ్వాసులు, అవిశ్వాసులు. రెండు భాగాలు. ఇట్లా మొత్తం మీరు అబ్జర్వ్ చేయండి. ప్రారంభం నుంచి ముగింపు దాకా ఈ ఇద్దరి మీదే ప్రయాణం చేస్తుంటుంది బైబిల్. వాళ్ళని గూర్చిన ఉపదేశం మీదనే బైబిల్ అంతా తిరుగుద్ది. భక్తులు, భక్తిహీనులు. భక్తులు, భక్తిహీనులు. ఇకపోతే ఇప్పుడు ఆదాం దగ్గర నుంచి వద్దాం. ఆదాం భక్తిపరుడు, హవ్వ బలహీనురాలు. ఓకే. ఆ తర్వాత జంట ఎవరంటే కయ్యను, హేబెలు. హేబెలు భక్తిపరుడు, విశ్వాసం కలిగినవాడు, విధేయుడు. కయ్యను అవిధేయుడు. ఈ రకంగా మీరు గమనిస్తే వాళ్ళు వీళ్ళు ఇద్దరు కనపడతారు. మానవ జాతి మొత్తాన్ని కూడా రెండుగా విభజించాడు దేవుడు. బాగా వినండి. మానవ జాతి మొత్తాన్ని కూడా రెండుగా విభజించాడు. ఒకటి భక్తిపరులు, రెండు భక్తిహీనులు. భక్తిపరుల్లో ఎవరెవరు ఉంటారు, భక్తిపరుల లక్షణాలు ఏంటి అనేది బైబిల్ చెప్పింది. భక్తిహీనులు ఎవరై ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఏంటి అనేది కూడా బైబిల్ చెప్పింది. తర్వాత భక్తిపరులకు వనగూరే ప్రయోజనాలు ఏంటి, భక్తిహీనులకు వనగూరేటువంటి విషయాలు ఏంటి, అది కూడా బైబిల్ చెప్పింది. ఎవరు దేన్ని పొందుతారు, మనం ఎంచుకోవలసింది ఏంటి, ఇలాగా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తే ఈ ఇద్దరు వ్యక్తులు, వాళ్ళ లక్షణాలు, వాళ్లకు అనుగూరేటువంటి ఫలితాలు. ఓకేనా? రెండు రకాల మనుషులు, వాళ్ళ లక్షణాలు అంటే వాళ్ళ క్రియలు లేక వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ లక్షణాలు రెండు. మూడవది ఆ లక్షణాలను బట్టి వాళ్లకు అనుగూరేటువంటి ఫలాలు. ఈ మూడు దృష్టిలో పెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ అయిపోయింది, ఇంకా రెండు పాయింట్లే, సింపుల్. రెండు రకాల మనుషులు అన్నాను. ఎవరు రెండు రకాల మనుషులు అంటే భక్తులు, భక్తిహీనులు, నీతిమంతులు, అనీతిమంతులు. అయితే వినండి, భూమి మీద ఇద్దరు కలిసే ఉంటారు. భక్తులు, భక్తిహీనులు, నీతిమంతులు, అనీతిమంతులు, విశ్వాసులు, అవిశ్వాసులు అంతా కలిసే ఉంటారు. గోధుమలు, గురుగులు కలిసి ఉన్నట్టు, గొర్రెలు, మేకలు కలిసి ఉన్నట్టు. దేవుడి కృప ఏందంటే భక్తుల్ని, భక్తిహీనులను కూడా ఆయన పోషిస్తున్నాడు. నీతిమంతులనే కాదు, అనీతిమంతులకు కూడా అన్నం పెడుతున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన మనుషులంటూ భూమి మీద సృష్టించాడు కాబట్టి
సృష్టించబడినటువంటి వాళ్ళు భక్తులైనా భక్తిహీనులైనా నీతిమంతులైనా అనీతిమంతులైనా అదే తల్లి తాగుబోతుడైనా తాగనుడైనా అన్నం పెట్టినట్టు గాలోడైనా మంచోడైనా వాడిని పోషిస్తున్నాడు కదా నాన్న. చీడు గాలోడు నీకు అన్నం పెట్టని అనలేడుగా, అంటాడా? నా కుమారుడు వాడు ఎట్లయిపోయాడు, నేను వాడి కోసం సంపాదించను అనుకుంటాడా? నో. ఎందుకంటే వాడి యోగ్యత తర్వాత సంగతి. కానీ పితృవాత్సల్యాన్ని బట్టి తండ్రి కష్టపడి వాడిని పోషిస్తాడు. అది వాడి యోగ్యతకు సంబంధించింది కాదు, ఈయన మమతకు సంబంధించింది. అట్లాగే దేవుడు కూడా నీతిమంతులనే కాదు అనీతిమంతులను కూడా బ్రతకనిస్తున్నాడు. ఎందుకు? ఆయన వాళ్ళని భూమి మీద పుట్టించాడు కాబట్టి మనందరినీ, మనం భక్తులమైనా భక్తిహీనులమైనా మనకు నిర్ణయించబడిన కాలం అయిపోయేంత దాకా మనకు ఆయన ఇవ్వాల్సిందంతా ఇస్తాడు. అందుకే యేసయ్య చెప్పాడు, ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, తన వర్షమును పంపుతున్నాడు. భక్తుడి పొలం పండిద్ది, భక్తిహీనుడి పొలం కూడా పండిద్ది. నీతిమంతుని పొలం పండిద్ది, నీతి మాలిన వాడు అనీతిమంతుని పొలం కూడా పండిద్ది. ఎందుకంటే దేవుడు పెడతాడు అన్నం, బతకాలి కదా మరి. అది దేవుని మమతకు సంబంధించినటువంటి విషయం. రైట్, ఫస్ట్ పాయింట్ అయిపోయింది. 2 రకాల మనుషులు అన్నాను, వాళ్ళకి దేవుడు ఫీడింగ్ ఇచ్చే విషయం కూడా ఇప్పుడు చెప్పేశాను. నీకు డౌట్ వస్తుంది, నేను ఇంత మంచివాడిని, నేను ఇలా బతుకుతున్నాను, వాడంతా దరిద్రపోడు, వాడెట్ట బతుకుతున్నాడంటే, వాడు దరిద్రపోడైనా సరే, వాడు అనీతిమంతుడైనా సరే, దేవుడు వాడికి కూడా అన్నం పెడతాడు. అది దేవుని నీతి, అది దేవుని మంచితనం, ఆయన వాత్సల్యం, ఆయన పితృవాత్సల్యం. అది అడిగేటప్పుడు అడుగుతాడు, లెక్క తీసేటప్పుడు తీస్తాడు. విమర్శించే దినం ఒకటి ఉంది. ఆ విమర్శ దినం వరకు భూమి మీద పంపించినటువంటి వాళ్ళందరికీ కూడా చేయాల్సిన న్యాయం అంతా దేవుడు చేస్తాడు. ఆయన వైపు నుంచి ఏ తప్పు ఉంచుకోడు. ఏదన్నా లెక్కలు కడితే మనల్ని కట్టాల్సిందే. కాబట్టి ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులు 2 రకాలు చెప్పాను కదా, అందులో మనం ఏ గుంపులో ఉండాలనేది మనమే నిర్ణయించుకోవాలి. నీతిమంతుల గుంపులో ఉండాలా, నీతి మాలిన గుంపులో ఉండాలా? విశ్వాసుల గుంపులో ఉండాలా, అవిశ్వాసుల గుంపులో ఉండాలా? పరిశుద్ధుల గుంపులో ఉండాలా, పాపుల గుంపులో ఉండాలా? భక్తిపరుల గుంపులో ఉండాలా, భక్తిహీనుల గుంపులో ఉండాలా? ఏ గుంపులో ఉండాలి అనేది మనమే నిర్ణయించుకోవాలి. ఇక్కడ నిర్ణయాధికారం నీదే, స్వేచ్ఛ నీకే ఇవ్వబడింది. నీ భవిష్యత్తుని, నీ జీవితాన్ని నువ్వు ఎలా డిజైన్ చేసుకుంటావో ఆ బ్రష్ నీకే ఇచ్చాడు, వేసుకోరా, నీ లైఫ్ ఆర్ట్ నువ్వే వేసుకోని, నీ బ్రతుకు నమూనాని నువ్వే గీసుకోమని బ్రష్ కలర్ నీకే ఇచ్చాడు, గీసుకొని అట్ట గీసుకుంటే అట్ట అయిద్దిని. ఒక్కొక్కళ్ళు వాళ్ళ బతుకుల్ని రాసుకుంటున్నారు, రకరకాలుగా వేసుకుంటున్నారు వాళ్ళ సొంతానికి. మనమైతే అలా కాదు, నా బ్రతుకు చిత్రాన్ని దేవుడే గీయాలి, ఆయనే వేయాలని మనం ఆయన చేతికి అప్పచెప్పుకున్నాం. మీరైతే అలానే అప్పచెప్పుకున్నారని నేను అనుకుంటున్నా. మరి మీరు అలానే ఉన్నారా, లేకపోతే మీరు సొంత పెయింటింగ్ వేసుకుంటున్నారా? కొంతమంది ఉంటారు అట్లనే వేసుకుంటారు, మళ్ళీ దేవుని దగ్గరకు వస్తారులే కానీ వాళ్ళ పెయింట్ వాళ్ళే గీసుకుంటుంటారు. వాళ్ళ పెయింట్ అంటే వాళ్ళ బతుకు పెయింట్ అనమాట. వాళ్ళ బతుకు చిత్రం వాళ్ళే గీసుకుంటారు. మీరు ఎలా డిసైడ్ అయ్యారు? ఏ గుంపులో ఉండాలనుకుంటున్నారు మీరు? భక్తిపరుల గుంపులోనా, భక్తిహీనుల గుంపులోనా? భక్తిహీనుల గుంపులో అయితే ఎక్కడికెందుకు వస్తామన్నా, భక్తుల గుంపులో ఉందామని ఎక్కడికి వచ్చాం. అంటే అందరు ఆసక్తిగా రారు కదా, కొంతమంది బలవంతంగా తెస్తారులే, అందుకని చెబుతున్నా. ఈ ప్రశ్న కూడా అందుకు అడిగా. అందరూ ఇష్టపడి రారు. కొంతమంది గతి లేక వచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది గిఫ్ట్లు కాసించి వచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది మొహమాటానికి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఏదో ఫ్రెండ్ రమ్మన్నాడని పిలిస్తే మొహమాటానికి వచ్చి కూర్చునే వాళ్ళు ఉన్నారు. అందుకని ఒక మాట వేసాను అన్నమాట. మీరు ఏ గుంపులో ఉండాలనుకుంటున్నారు? పెద్దగా చెప్పాలి, అవునా? భక్తిపరులకు
వనగూరే ప్రయోజనాలు, నీతిమంతులకు వనగూరే ప్రయోజనాలు, భక్తిహీనులకు కలిగేటువంటి ప్రతికూల పరిస్థితులన్నిటిని గురించి కూడా దేవుని వాక్యం చెప్పింది. ఇద్దరికీ ఒక ప్రత్యేకమైన వైరుధ్యం. భక్తుడు మొదట కష్టపడతాడు, తుదకు సంతోషాన్ని అనుభవిస్తాడు. రాసుకో, ఇంట్రెస్ట్ ఉంటే పెన్ను పెట్టి రాసుకో, తప్పేం కాదు. మాకు గుర్తుంటుందిలే అంటే చూడిగా నాకెళ్ళి లేదు, కాస్త చదువు వచ్చింది అనుకో, చదువు లేని వాళ్ళు ఎటు కూడా రాసుకోలేరు. ఏం చెప్తారు, ఇక బుర్రను కాస్త వేడెక్కిన దాకా ఇక మైండ్కి తీసుకుంటుంది, హృదయాన్ని తీసుకుంటా. చదువు వచ్చిన వాళ్ళు దాన్ని గుర్తు రాసుకుని ఇంటికి పోయి ధ్యానించుకుంటే నీ కొన్ని తలంపులు ఇస్తాడు దేవుడు. అది నోట్స్ తేకపోతే చేయగలిగింది ఏం లేదు. బైబిల్తో పాటు ఒక నోట్స్ దగ్గర పెట్టుకుంటే మంచిది. భక్తులకు భక్తిహీనులకు ఉన్న వైరుధ్యం చెప్తున్నాను నేను. భక్తుడు మొదట కష్టపడతాడు, తుదకు సంతోషాన్ని అనుభవిస్తాడు. కానీ భక్తిహీనులు మొదట సంతోషభరితులుగా ఉంటారు, తుదకు యాతనలోకి వెళ్తారు. ఇది బైబిల్ ఆమూలాగ్రంగా చెబుతున్న సత్యం. మళ్ళీ చెప్తున్నా, భక్తుడు మొదట శ్రమను అనుభవిస్తాడు, తరువాత సంతోషభరితుడవుతాడు. భక్తిహీనుడేమో మొదట సంతోషాన్ని అనుభవిస్తాడు, తుదకు వాడి గతి ఘోరం. మీకు మొదటి సంతోషం కావాలా, కడవరి సంతోషం కావాలా? అంటే మొదటి మెట్టులో శ్రమను అనుభవించడానికి ఇష్టపడుతున్నారా? రైట్, నాకు తెలియదు, గుర్తుపెట్టుకో. నువ్వు మాట అన్నావు. భక్తుల లిస్టులోనే నేను ఉండాలంటే భక్తులు మొదట శ్రమానుభవం పొందారు, తర్వాత సుఖానుభవంలోనికి వెళ్ళారు. దీనికి యేసు ప్రభు చెప్పిన స్టోరీయే ఉంది బైబిల్లో. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి ధనవంతుడు లాజరు స్టోరీ ఉంటుంది. నాకు వెళ్ళి చూడండి. అందులో చెప్పాడు, లాజరు అను దరిద్రుడు ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు అని. లాజరు భక్తిపరుడు, శ్రమానుభవం పొందాడు. ఒక రకంగా చెప్పాలంటే లాజరు అను దరిద్రుడు ఉండెను. ధనవంతుడు ఏమంది, ఉదారంగు వస్త్రములు ధరించుకొని ప్రతిదినం, సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుచుండువాడు. లాజరేమో దరిద్రుడు, పట్టడన్నం లేదు, కష్టాల్లో ఉన్నాడు, శ్రమానుభవంలో ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, కురుపులతో నిండాడు. ఇంకా చెప్పాలంటే ధనవంతుడి ఇంటి వాకిట పడున్నాడు, అక్కడి నుంచి ఏదన్నా ఆహారం దొరికితే తిందామని. తిన్నాడని లేదు, వాడు పెట్టాడని కూడా లేదు, వాకిట పడున్నాడంట. ఏ పూటన్నా అంత కనికరపడి అంత రొట్టె మొక్క వేస్తాడేమని. రొట్టె మొక్కతో ఆకలి తీర్చుకొన గోరెను అని రాసుంది, కానీ వాడు తీర్చినని కానీ ఈయన తీర్చుకొనేనని కానీ లేదు. పాపం ఆశించి వాకిట పడున్నాడు. అంటే తనకంటూ తాను సంపాదించుకొని తినే పొజిషన్ లేదు, సరైన వస్త్రం లేదు, మంచి హెల్త్ లేదు, గుర్తింపు లేదు, పలకరించే వాళ్ళు లేరు, శరీరంలో ఆరోగ్యం లేదు. కానీ ఇవన్నీ ధనవంతుడికి ఉన్నాయి. సమృద్ధి ఉంది, కమ్మని తిండి ఉంది, సన్నపు నార వస్త్రాలు, ఉదారంగు వస్త్రాలు, రాజులు ధరించే వస్త్రాలు ఉన్నాయి, డైలీ విందులు ఉన్నాయి. వాళ్ళు చాలామంది, మొత్తం 6 బ్రదర్స్, వాళ్ళు 6 అన్నదమ్ములు. వాడే చెప్పాడు, నాకేం తెలుసు, నాకు 5 సహోదరులు ఉన్నారని చెప్పాడు. ఆ తల్లి గర్భాన పుట్టిన వాళ్ళు 6, వీటితో కలిపి, ధనవంతుడితో కలిపి. మరి ఇక 6 బ్రదర్స్ అంటే ఇక వాళ్ళ ఫ్యామిలీస్లో ఫంక్షన్స్, అసలు ఇక కోలాహలం, అందులో సౌండ్ కదా. ఇక సౌండ్ ఉంటే ఇంక రోజు సౌండే కదా. జేబులో సౌండ్ ఉంటే ఇక ఇంట్లో సౌండే, బయట కూడా ఫుల్ సౌండే. డీజే సౌండ్లు పెట్టి కొడుతున్నారు చూడు ఇప్పుడు, ఎవడికి నిద్ర లేకుండా. అదేం ఆనందం నాకు అర్థం కావట్లేదు. దరిద్రులు బజార్ మొత్తం కూడా నిద్ర లేదు, పాళ్ళు దన్ దన్ దన్, మొత్తం వైబ్రేషన్ వచ్చి మంచాలు కూడా కదిలిపోతుంటాయి. నాకు అర్థం కాలేదు, యవనస్తులు ఎందుకు హార్ట్ అటాక్లు వచ్చి పోతున్నారు ఇప్పుడు అర్థమైంది నాకు.
దాని దెబ్బకి సగం పోతున్నారు. కాబట్టి ఆ సౌండ్లు ఈ సౌండ్లు అన్ని సౌండ్లు జేబులో సౌండ్ ఉంటే ఉంటాయి. కాబట్టి మనోడు అట్లా ఎంజాయ్ చేస్తున్నాడు. మొదట వాడు చాలా సుఖపడ్డాడు. నిత్య విందులు, నిత్య పండుగలు, నిత్య గుర్తింపులు, ఘనతలు, అబ్బో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఆయన ఒక రేంజ్ ఉంది. కానీ వీళ్ళిద్దరి మరణానంతర జీవితాన్ని గురించి దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది. సాక్షాత్తు యేసయ్యే చెప్పాడు. ఏం చెప్పాడంటే, లాజరు చనిపోయి పాతి పెట్టబడ్డాడు, అయితే దేవుని దూతల చేత అతడు కొనిపోబడ్డాడు అబ్రహాము రొమ్మున ఆనుకొనడానికి. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు, అప్పుడు అతడు అగ్నిలో యాతన పడుచుండెను. మొదట సుఖానుభవం పొందినోడు తుదకు అగ్నిపాలయ్యాడు. మొదట శ్రమానుభవం పొందినోడు తుదకు అబ్రహాము రొమ్ముకు చేరాడు. ఎప్పటికీ భక్తుల విధానం ఇదే. కాబట్టి నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు, దుర్మార్గులు, దౌర్భాగ్యులు, భక్తిహీనులు, అన్యాయం చేసేవాళ్ళు బాగానే ఉన్నారు, నేను అన్నీ అనుకొని అన్నీ కంట్రోల్ చేసుకొని దేవుడా భక్తుడా అనుకుంటా నేనేదో క్రమంగా బ్రతుకుతుంటే నాకు ఎదురు దెబ్బలేంది, నాకు ఈ విమర్శలేంది, నాకు ఈ అప్పులేంది, నాకు ఈ కష్టాలేంది, నాకు ఈ రోగాలేంది, నాకు ఈ రిపోర్ట్లేంది, నాకు ఈ సమస్యలేందని అప్పుడప్పుడు కొంచెం ఏడుపు వచ్చింది. బాధలు తట్టుకోలేక కూర్చొని ఏడిచి పాపం ఈ ఆక్రోశాన్ని వెళ్ళబోసే వాళ్ళు కూడా ఉంటారు. నా బోటోడు దొరికితే, అందరం ముందు కాదు, నా బోటోడు దొరికితే వాడి మీద వెళ్ళబోతారు ఈ ఆక్రోశాన్ని. కాదన్నయ్య, అసలు నేనేం చేశానండి, దేవుడు ఎందుకు నాకు పగబట్టాడా ఏంది, ఎందుకని నాకే ఎట్లా జరుగుతుందని పాపం ఆక్రోశాన్ని వెళ్ళబోసుకుంటారు. ఇక నేనేం తిట్టలేను, ఏం అనలేనుగా, ఓదారుస్తా కదా, అందుకని వెళ్ళబోస్తారు నా ముందు. కానీ వాక్య సత్యం ఏంటంటే, భక్తిపరులు శ్రమానుభవంతో ప్రారంభిస్తారు, సంతోషంతో వారి ముగింపు ఘట్టం ఉంటుంది, అంటే తుది ఘట్టం సంతోషంతో ప్రారంభమైంది. కాబట్టి భక్తిహీనుల అభివృద్ధి చూసినప్పుడు మోసపోవద్దు. భక్తిహీనులు, అనీతిమంతులు, అవిశ్వాసుల ఆశీర్వాదాలు చూసి, వారి హడావుళ్ళు చూసి, వారి ధన సౌఖ్యాలను చూసి భ్రమపడవద్దు, మత్సరపడవద్దు. 2 చోట్ల రాయబడింది, భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు నేను అంతరంగంలో నొచ్చుకున్నా, ఆయనను తర్వాత నా దేవుడు కళ్ళు తెరిచాడు, అప్పుడు నేను వారి వైపు చూశాను, నిశ్చయముగా కాలు జారు చోటునే వారున్నారు. వాళ్ళు వెలిచూపులకి సౌఖ్యంలో ఉన్నారు, కానీ వారి అడుగు ప్రమాదకరమైన స్థలములో ఉంది. కానీ భక్తి పరులు శ్రమానుభవంలో ఉన్నారు, కానీ వారి నివాసము క్షేమ నివాసము. ఎందుకంటే వారు శ్రమానుభవంలో ఉన్నప్పటికీ వారితో కూడా దేవుడు ఉన్నాడు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు, కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. స్తోత్రం, ప్రభువుకు స్తోత్రం చెప్తాం. కాబట్టి ప్రియులారా, మొదటి మాట, భక్తి పరులారా, శ్రమానుభవంలో ప్రయాణం చేస్తున్నారా? ముగింపు ఏంటి? నీ నోటితో నువ్వే చెప్పు. శ్రమానుభవమేనా? నో, సంతోషానుభవం. నమ్మితే ఇది నిజం, నమ్మకపోయినా ఇదే నిజం.